Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So, TS High Court Previous Papers Explanation 2022 అంటే 11th 9th month 2022లో జరిగినటువంటి ఈ పేపర్లో దేనికి సంబంధించింది ఇది? ఇక్కడ టిఎస్ హైకోర్టు ప్రీవియస్ పేపర్స్ అని చెప్తున్నారు, రైట్? దేనికి అంటే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్, జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కు జరిగినటువంటి 100 మార్క్స్ పేపర్లో 40 మార్కులు ఇంగ్లీష్ నుంచి వచ్చాయి, రైట్? సో టోటల్గా 100 మార్క్స్, ఇంగ్లీష్ నుండి 40 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ప్రతి పేపర్లో కూడా ఒక 5 to 5 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. మిగతా అన్నింటి కోసం మీరు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ అనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు థర్స్డే నుంచి మనకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ కోర్టు జాబులకు సంబంధించి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో వాటికి ప్రత్యేకించి కోర్సు డిజైన్ చేయడం జరుగుతుంది. ఒక 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ కోర్స్. కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్ 2022లో జరిగినటువంటి ఈ పేపర్లో, జూనియర్ అసిస్టెంట్కి జరిగినటువంటి ఈ పేపర్లో ఇంగ్లీష్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో కండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి ఇంకోటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కేవీఆర్ ఫర్ ఎగ్జామ్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కండి. ఎవ్రీడే ఒక 5 క్వశ్చన్స్ దీనికి సంబంధించి మీకు వస్తూ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, చూస్ ది ఆప్షన్ దట్ కరెక్ట్లీ చేంజెస్ ది ప్రొనౌన్స్ ఇన్ ది గివెన్ సెంటెన్సెస్. ఇది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి క్వశ్చన్. చూడండి, హర్ ఈజ్ మై ఫ్రెండ్, హర్ నేమ్ ఈజ్ రూపా అనేసి అన్నాడు. దీన్ని కరెక్ట్ చేయండి అంటున్నాడు, రైట్? ప్రొనౌన్స్ కరెక్ట్ చేయండి అంటున్నాడు. ఏంటివి ప్రొనౌన్స్? ఎప్పుడైనా కూడా హర్ ఈజ్ మై ఫ్రెండ్ అనేసి ఎప్పుడు కూడా అనం. ఈ హర్ అనే ప్లేస్లో షీ అనేసి యూజ్ చేస్తాం. కాబట్టి షీ ఎక్కడెక్కడ వచ్చింది? సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్లో వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. షీ ఈజ్ మై ఫ్రెండ్, రైట్? షీ నేమ్ ఈజ్ రూపా అని అనం. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, షీ ఈజ్ నేమ్ ఈజ్ ఇట్లా పెడితే దీని అర్థం ఏంటి అంటే షీ ఈజ్ అని అర్థం, లేదా షీ హ్యాజ్ అని అర్థం. కాబట్టి ఈ రెండూ కూడా రావు, కాబట్టి ఇది కూడా తప్పు. సో రైట్ ఆప్షన్ ఏంటి అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఒక్కసారి చూడు, షీ ఈజ్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండు. హర్ నేమ్ ఈజ్ రూపా, తన పేరు రూపా. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ బిసైడ్ రాధా శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ది కన్సర్ట్. అంటే రాధానే కాదు, ఇక్కడ బిసైడ్స్ అనే మాట వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం. బిసైడ్స్ అంటే దానితో పాటు అని అర్థం, లేదా అదనంగా అని అర్థం. బిసైడ్స్ అంటే దానితో పాటు లేదా అదనంగా అనే అర్థంలో యూజ్ చేస్తాం. కాబట్టి బిసైడ్ అనే మాట ఉండకూడదు, ఈ ప్లేస్లో బిసైడ్స్ అనేది ఉండాలి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఫస్ట్ పార్ట్లో మిస్టేక్ జరిగింది. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఇన్ ది సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words, phrases that contains an error. ఏం లేదు ఇక్కడ. బిసైడ్స్ రాధా అన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. తర్వాత శ్యామ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. పర్ఫార్మ్డ్ ఇదొకటి. ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్లో మిస్టేక్ జరిగింది అన్నాడు. విచ్ పార్ట్ హ్యాజ్ అన్ ఎర్రర్? బిసైడ్ బదులు బిసైడ్స్ అని ఉండాలి. బిసైడ్స్ అంటే దానితో పాటు అని అర్థం.
బిసైడ్స్ రాధా శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ది కాన్సర్ట్. అంటే రాధా ఒకటే కాదు, శ్యామ్ కూడా పర్ఫామ్ చేయడం జరిగింది, రైట్, ఆ కాన్సర్ట్లో. నెక్స్ట్, సో ఆన్సర్ ఏంటి దీనికి? ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, fill in the blank with appropriate article. Fill in the blank with appropriate article. Das cough stood as soon as it was born. అంటే అది పుట్టిన వెంటనే, కాఫ్ అనేది పుట్టిన వెంటనే లేవడానికి ట్రై చేస్తుంది, షుడ్ లేస్తుంది అనేసి అర్థం. ఇక్కడ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్, కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ది. ఆన్సర్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్. ఫిల్ ఇన్ ది బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆర్టికల్. ఇది ఫిల్లర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడు, ఫిల్లర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. యువర్ డాష్ ఈజ్ వెరీ సిల్కీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, హెచ్ఏఆర్ఈ హియర్ అంటే ఏంటి? హెచ్ఏఆర్ఈ అంటే ఏంటి? రైట్, హెచ్ఏఆర్ఈ అంటే ఏంటి? హెచ్ఏఐఆర్ అంటే ఏంటి? హెచ్ఏఆర్ఈ, హెచ్ఏఐఆర్, హెచ్ఈఐఆర్, ఈ పదాల యొక్క అర్థాలు మనకు తెలియాలి, రైట్. సో యువర్ డాష్ ఈజ్ వెరీ సిల్కీ. హెయిర్ అంటే ఇక్కడ హెయిర్స్ అనే వర్డ్ వాడడం మనం, కాబట్టి అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటే హెచ్ఏఐఆర్. హెచ్ఏఆర్ఈ హెయిర్ అంటే కుందేలు, కుందేలు అనే అర్థం వస్తుంది. ఈ వర్డే లేదు, ఇది కూడా లేదు, కాబట్టి అర్థం చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, జంక్ అన్నాడు. సెలెక్ట్ ది మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. జంక్ అంటే అర్థం ఏంటి అంటే యూజ్లెస్ అని అర్థం, యూజ్లెస్ అని అర్థం, పనికిరాని అని అర్థం, రబ్బిష్ అని అర్థం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలాగా మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు దాదాపు ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక 25 టాపిక్ల నుంచి క్వశ్చన్స్ బాగా రావడం జరిగింది. ఆ 25 టాపిక్లలో మ్యాక్సిమం ఒక 12 టాపిక్ల నుంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అవేంటి అనేది మనం చాలా డీటెయిల్గా ప్రతి పేపర్వి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి మీరు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో గురువారం నుంచి మీకు అన్నీ ఉంటాయి. సో కోర్సు గురువారం స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు, అశోక్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు, రైట్, డైరెక్ట్ క్లాసులు కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర డైరెక్ట్ క్లాసులు జరుగుతున్నాయి, రైట్. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంది, మీరు కనుక్కోవచ్చు. సో మరిన్ని వివరాలకు మీరు 9030353247 అనే నంబర్కు మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.